భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అద్భుతమైన నటి కీర్తి సురేష్. మహానటిగా పిలువబడే ఆమె జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తి సురేష్ కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక గొప్ప నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తన స్వయం కృషితో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కళాకారిణి. కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992న చెన్నైలో జన్మించారు. ఆమె కుటుంబానికి సినిమాతో విడదీయలేని అనుబంధం ఉంది. తండ్రి జి సురేష్ కుమార్ ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత. తల్లి మేనక 80వ దశకంలో దక్షిణ భారతదేశంలో టాప్ హీరోయిన్ గా వెలిగారు. సోదరి రేవతి సురేష్, ఈమె కూడా చిత్ర పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పనిచేస్తున్నారు. కీర్తి తన పాఠశాల విద్యను చెన్నైలో పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ఆమెకు నటనతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ పై చాలా ఆసక్తి ఉండేది. చెన్నైలోని పర్ల్ అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టా పొందారు. సినిమాల్లోకి రాకముందు ఆమె లండన్లో కొన్నాళ్ళు ఫ్యాషన్ కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్ కూడా చేశారు. ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యేవారు. కీర్తి సురేష్ తన తండ్రి నిర్మించిన సినిమాల ద్వారానే వెండి తెరకు పరిచయమయ్యారు. పైలట్స్, అచనేయ నేనికిష్టం వంటి మలయాళ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఆ తర్వాత చదువు కోసం సినిమాలకు విరామం ఇచ్చారు. 2013లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి అనే మలయాళ చిత్రంతో ఆమె హీరోయిన్గా పరిచయమయ్యారు. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయటం విశేషం. ఆ తర్వాత తమిళంలో ఇది ఎన్న మాయం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ సరసన నటించిన రజనీ మురుగన్, రెమో చిత్రాలు ఆమెను తమిళంలో స్టార్ హీరోయిన్ చేశాయి. తెలుగు ప్రేక్షకులకు కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో పరిచయమయ్యారు. రామ్ పోతినేని సరసన ఆమె పోషించిన శైలజ పాత్ర కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత నాని సరసన నేను లోకల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసిలో నటించే అవకాశం దక్కించుకున్నారు. కీర్తి సురేష్ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా మహానటి. దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగశ్విన్ తీసిన ఈ చిత్రంలో కీర్తి పరకాయ ప్రవేశం చేశారు. సవాలు, సావిత్రి లాంటి లెజెండరీ నటి పాత్రను పోషించడం చాలా కష్టమైన పని. కానీ కీర్తి తన కళ్ళతోనే సావిత్రి హావభావాలను పలికించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు తెచ్చిపెట్టింది. అప్పటి నుండి ఆమె పేరు మహానటి కీర్తి సురేష్గా మారిపోయింది. మహానటి విజయం తర్వాత ఆమె కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయటం మొదలుపెట్టారు. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ ఈ సినిమాలు ఆమెలోని నటనను మరింతగా బయటపెట్టాయి. దసరా, వెన్నెల పాత్రలో ఆమె చూపిన మాస్ యాక్టింగ్, ఎమోషన్స్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి. వాయులీనం, కీర్తి సురేష్కు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె అద్భుతంగా వయలిన్ వాయిస్తారు. లాక్డౌన్ సమయంలో ఆమె వాయించిన వీడియోలు వైరల్ అయ్యాయి. యోగా అండ్ ఫిట్నెస్, ఆమె క్రమం తప్పకుండా యోగా చేస్తారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న కీర్తి ఇప్పుడు చాలా స్లిమ్ అయిపోయారు. సింప్లిసిటీ, ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఆమె చాలా నిరాడంబరంగా ఉంటారు. షూటింగ్ సెట్స్లో అందరితో కలివిడిగా ఉండటం ఆమె స్వభావం. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో ఆమె చోటు సంపాదించుకున్నారు. దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఆమె ఒకరు. ఏ స్టార్ సెలబ్రిటీకైనా విమర్శలు తప్పవు. కీర్తి సురేష్ కూడా తన కెరీర్లో కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. బరువు తగ్గడం, మహానటి తర్వాత కీర్తి సురేష్ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి చాలా బరువు తగ్గారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు బొద్దిగా ఉన్నప్పుడే బాగున్నారు అని విమర్శించారు. అయితే తన పాత్రల అవసరం కోసం, వ్యక్తిగత ఆరోగ్యం కోసం తాను తీసుకున్న నిర్ణయానికి ఆమె కట్టుబడి ఉన్నారు. సినిమాల ఎంపిక,
కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆశించినా విజయం సాధించకపోవడంతో ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ గురించి చర్చ జరిగింది. కానీ వెంటనే సర్కారు వారి పాట, దసరా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని విమర్శకుల నోళ్లు మూయించారు. కీర్తి కేవలం నటి మాత్రమే కాదు, కళాత్మక హృదయం ఉన్న వ్యక్తి. ఆమె చిన్నప్పటి నుండే వైలిన్ నేర్చుకున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా షూటింగ్ గ్యాప్లో ఆమె వైలిన్ వాయిస్తూ సేద తీరుతారు. సంగీతం పట్ల ఆమెకు ఉన్న అవగాహన వల్లనే ఆమె సినిమాల్లోని సాంగ్స్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా ఉంటాయి. కీర్తికి జంతువులంటే ప్రాణం. ఆమె దగ్గర నైక్ అనే పెంపుడు కుక్క ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా వీలైనప్పుడల్లా నైక్ను తనతో తీసుకెళ్తుంటారు. ఇన్స్టాగ్రామ్లో నైక్తో కలిసి ఆమె చేసిన పోస్టులు అభిమానులకు చాలా ఇష్టం. ప్రస్తుతం కీర్తి సురేష్ తన పరిధిని పెంచుకుంటున్నారు. బేబీ జాన్ అట్లీ నిర్మాణంలో వరుణ్ ధావన్ సరసన ఆమె బాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెట్టింది. కానీ ఇది ఆమె కెరీర్కు మరో పెద్ద ఫ్లాప్గా మారింది. సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా ఆమెకు ఉత్తర భారతదేశంలో కూడా విశేషమైన అభిమానగణం ఏర్పడింది. కీర్తి సురేష్ ఆర్భాటాలకు దూరంగా ఉంటూనే తన వంతు సామాజిక సేవ చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆమె భారీ విరాళాలు అందించారు. ఉదాహరణకు కేరళ వరదలు, విద్య, మహిళా సాధికారతకు సంబంధించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఆమె మద్దతు ఇస్తుంటారు.